కేసులు కొట్టేపించుకున్నావు. శిక్షలు పడ్డాయా? చిన్న చిన్న కేసులు పెద్దయా? 307 కేసులు లేవా? మర్డర్ కేసులు చిన్న చిన్న కేసులు అంటే మర్డర్ కేసు పెద్ద కేసు కాదా ఏంది? అయ్యో చూడు, వీళ్ళ అమ్మ కూడా చెప్తుంది మా వాడు ఇంకా మారాలంటే. కొద్దిగా మారాడు, మారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నీ మీద పీడీ యాక్ట్ కేసు కట్టి 7 కేసులు ఉన్నాయి కదా, పీడీ యాక్ట్ కేసు కట్టి జైలుకి పంపించేస్తాను. ఓకే, నువ్వు 7 కేసెస్ ఉన్నాయి. ఓకే, పీడీ యాక్ట్ కేసు కట్టి కేసులన్నీ వెరిఫై చేసి ఆల్రెడీ ఒకటి రెడీ చేశాము. ఆల్రెడీ ఒకటి జైల్లో ఉన్నాడు కదా, ఇంకోటి కూడా రెడీ చేశాము. బాయ్, కేసెస్ సంఖ్య పెరిగే కొద్దికి మీ మీద పీడీ యాక్ట్ కట్టడానికి ఫిట్ అయిపోతారు. పీడీ యాక్ట్ కేసు కట్టి సమాజం నుంచి దూరంగా జైల్లో పంపించేస్తాం. 7 కేసులు, ఇంకొక అతను 7 కేసులు ఉండాల్సిన అతను, ఇంకొక అతను ఉండాలి కదా. 7 కేసెస్. ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చాము. సంతకం పెట్టాలేగా బాబు, చాలా జాగ్రత్త ఉండాలి. నీ విషయంలో మీ తల్లి కూడా నీకు సపోర్ట్ చేయలే, నువ్వు చాలా కేర్ఫుల్ ఉండాలి. నెక్స్ట్ నువ్వెవరు కొత్తగా వచ్చావా? షీట్ లేదు సార్ అతను కదా, వెంకటేష్ నాయక్ అని చెప్పేసి 3 నట్స్ ఏమీ లేదంటే ఇరుక్కుపోయి నేర్చుకున్నాం సార్. ఎన్ని కేసులు ఉన్నాయి? 3 కేసులు ఉన్నాయి. సస్పెక్షన్ సార్. 307 కేసులు అనే సస్పెక్ట్ రీసెంట్ గా అవును. ఇప్పుడు 307 లో చేశాడంటే రౌడీ షీట్ కూడా ఓపెన్. రీసెంట్ గా 2 నెలల క్రితం సార్ రౌడీ షీట్ కేసులు ఉన్నాయి కదా బాబు. కేసులో 307 కేసు అంటే సామాన్యమైంది. ఒక మనిషిని అటెంప్ట్ మర్డర్ చేయబోయావు, పొరపాటున మిస్ అయ్యాడు, అప్పుడు చచ్చిపోయాడు. రౌడీ షీట్ లేకపోతే ఇంకెవరు? మొన్న ఆడ బీర్ బాటిల్తో తలపాలు పెట్టిన వాళ్ళు ఎవరు? నీకు లేదుగా, ఉంది. రౌడీ షీట్ కూడా వస్తుంది నీకు ఇప్పుడు అడిషనల్ గా. ఇప్పుడు దాకా సస్పెక్ట్ షీట్ ఉంది కదా, ఇప్పుడు రౌడీ షీట్ కూడా వస్తుంది నీకు. పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా రెడీ చేస్తా. ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత వయసు? 22 ఏళ్ళకి 5 కేసులు, 5 కాదు 7 కేసులు ఉన్నాయి నీ మీద. 7 గంజాయి కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు. నువ్వు షీట్లు కాపాడమైంది. యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ పీడీ యాక్ట్. ఓకే, నువ్వు రెడీ అయిపో. నువ్వు రాజమండ్రి సాంచి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిపో. నీ మీద పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి నీకు వెళ్ళండి నాయన. నీకు ఇప్పుడు చిన్న గొడవ ఏదో జరిగింది, చిన్నపిల్లల గొడవ. నువ్వు వెళ్ళావు, బీరు బాటిల్ చేసుకెళ్లి తల మీద పగలు కొట్టేసి 307 కేసులు ముద్దయ్యావు. నీతో పాటు వచ్చిన వాళ్ళు లేరే? ఎన్ని కేసులు ఉన్నాయి? 2 రౌడీ షీటరే. వాడు పిలిచాడా, నువ్వు పోయావు, అంతే కదా. వాడి సైడ్ రెక్కలు ఏమన్నా మొత్తాన్ని కట్ చేస్తే టౌన్ బాగుపడు. 2 కేసులు ఉన్నాయి కదా. బాయ్, ఓపెన్ రౌడీ షీట్ రాసుకో. నెక్స్ట్ ఇంకెవరు నీతో పాటు వచ్చిన 2 కేసులు ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఎన్ని ఉన్నాయి? 2 కేసులు రౌడీ షీటే. నెక్స్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకోసారి వెళ్తాయింది. 307 కేసు కాబట్టి రౌడీ షీటే. 307, 302లో ఇన్వాల్వ్ అయ్యారంటే రౌడీ షీట్ ఓపెన్ చేసి పెట్టుకోవడం, ఫైల్ మెయింటైన్ చేస్తాం. బీర్ బాటిల్ తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ల దగ్గరికి మీరు పోయి బీర్ బాటిల్ తీసుకెళ్లి బీర్ బాటిల్ అటాక్ చేస్తారా? నేను ఒకటి చెప్తున్నా చూడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా ఉంటే మంచిది. లేదంటే ఒక కేసు 307 ఒక కేసు రౌడీ షీటే. నీకు 2 కేసులు రౌడీ షీటరే. ఇవాళ రౌడీ షీటర్ ఈ రోజు ఓపెన్ చేస్తే రేపు నుంచి నువ్వు రౌడీ షీటరే. నెక్స్ట్ నీకు పీడీ యాక్ట్ ప్రపోజల్. గ్యారెంటీగా పీడీ యాక్ట్ కూడా. నువ్వు సమాజం పెళ్ళైనా నీకు పిల్లలు కూడా ఎవరు? ఇంకెవరు? 23 ఏళ్లలో నువ్వు ఇన్ని కేసులు ఇన్వాల్వ్ అవుతుంటే మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారా? అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? నీ మూలంగా మీ అన్నయ్య జీవితం కూడా నాశనం అయిపోయింది బాబు. ఇందులో సీనియారిటీ ఉన్న రౌడీ షీటర్లు ఉంటారా? కొత్త వాళ్ళకి చెప్పండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఎక్కడ నేరం చేస్తారో ఆ నుంచి సంఖ్యలు వేసుకొని ఊరేగించకుండా తీసుకుని వస్తాం. 307, 302 కేసులు ఇన్వాల్వ్ అయ్యారు అంటే, లేదా ఏ అసాయం కార్యకలాపాల్లో చేసి సమాజం మీకల్లి ప్రత్యేకంగా
ఇంకా కన్ను పెట్టి చూసింది అంటే మాత్రం ఓపెన్ గా ఊరేగిస్తాం అట్లా. ఎక్కడ నేరం జరిగిందో అక్కడ మొదలుకొని మీ ఇళ్ళ కాడకి వెళ్ళి మీ బజార్ అంతా తిప్పుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంట్రాగేషన్ చేసి తగినటువంటి మోతాదులో కౌన్సిలింగ్ చేసి అప్పుడు జైల్లో ప్రొడ్యూస్ చేస్తాం. నీ మూలంగా నీతో పాటు వచ్చిన వాళ్ళందరూ రౌడీ షీటర్లు అయ్యారు. నువ్వు ఒక్కడవే సంఘ వ్యతిరేక శక్తి ఆ ఏరియాలో. ఇప్పుడు ఇల్లు సీసీ కెమెరాలు ఉన్నాయిగా, ఇప్పుడు జులుం చూపించి అక్కడ అదే సీసీ కెమెరా ఆ రోజు ఉన్నట్టయితే పక్క కేసులో గ్యారెంటీ కన్విక్షన్ వాడేవాళ్ళు. చూడు బాబు, లైన్ కి సీసీ కెమెరాలు ఉంటాయి టౌన్ అంతా. ప్రతి లైన్ కి నువ్వు చూసిన కన్సూమర్లో ప్రతి లైన్ కి కూడా జనవరి 1 లోపు మెయిన్ లైన్ మొదలుకొని సబ్ వేస్ నుంచి సీఎం కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయా, ఆ తర్వాత వచ్చే జంక్షన్ ఉన్నాయా, ఆ తర్వాత టీ స్టాల్ బాను టీ స్టాల్ దగ్గర సీసీ కెమెరాలు వస్తున్నాయి. దాని యువతల ఇంకో జంక్షన్ లో సీసీ కెమెరాలు వస్తున్నాయి. డైమండ్ సెంటర్ నీ లైన్ కి సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు ర్యాష్ డ్రైవింగ్లు, ఓకే, రోడ్డు మీద చులుం చేయటాలు, రౌడీని కదా అని బెదిరిస్తాను జనాలని చూస్తే మొత్తం కూడా వీడియోగ్రాఫ్ అవుతుంది. వీడియోగ్రాఫ్ అయితే ప్రమాదం ఏంటంటే రీసెంట్ గా ఆయన కత్తె పట్టుకొని కారు గీరు వేసుకొని కాళ్ళు బాగా